హలో అండి అందరికీ మనందరికీ తెలుసు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఒక సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉంది. ఇందులో భాగంగా విజయసాయి రెడ్డికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆయన చాలా కీలక వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అయితే ఇప్పుడు సిట్ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన్నే విచారిస్తారనమాట. అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ఎక్కడ మొదలైంది, ఎలా జరిగింది అనే విషయాలన్నిటిని కూడా విజయసాయి రెడ్డి నుంచి సేకరించి ఆయన ఇచ్చే సమాచారం మేరకు మిథున్ రెడ్డిని అలాగే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి లాస్ట్కి అంటే మిథున్ కసిరెడ్డి అలాగే రాజ్ కసిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా విజయసాయి రెడ్డి దగ్గర సమాచారాన్ని అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక రకంగా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ పార్టీకి ఒక నమ్మక ద్రోహం చేసినట్లే. ఎందుకు అంటే 2019లో అధికారంలో వచ్చినప్పటి నుంచి 2024లో కూడా అధికారం దిగిపోయేటప్పటికి కూడా విజయసాయి రెడ్డి గారికి పార్టీలో మంచి గుర్తింపే ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా అన్ని విషయాలు కూడా విజయసాయి రెడ్డితో చర్చించేవాళ్ళు. అలాంటిది అప్పుడు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాడబడుతున్న శక్తుల్లో విజయసాయి రెడ్డి చేరి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టాలని అయితే చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ముఖ్యంగా వైసీపీ శ్రేణులు మాత్రం విజయసాయి రెడ్డి మీద తీవ్రస్థాయిలో ఆగ్రహాలు అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. అలాగే ఏదైతే విజయసాయి రెడ్డి ఇచ్చే అత్యంత కీలకమైన సమాచారం, ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే వీటన్నిటికి కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. కానీ విజయసాయి రెడ్డి ఇచ్చే సమాచారం మేరకు ఆధారాలు సంపాదించి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రాపర్గా అరెస్ట్ చేయడానికి సిట్ అధికారులు ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డిని ఒక వెపన్గా వాడుకుంటున్నారు. కానీ ఆ వెపన్ అనేది ఒక రకంగా ప్రభుత్వం చేతిలో ఆయన ఉన్నారు. ఆ వెపన్తో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని అయితే చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికైతే అడుగులు పడుతున్నాయి అన్నట్లు మనమైతే అర్థం చేసుకోవచ్చు. ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి. ఏంటి అంటే మహా అయితే అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు, 3 నెలలు అరెస్ట్ చేస్తారు, చేసుకోనివ్వండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోనివ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు. కాకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మరి పార్టీని ఎవరు నరుపుతారు అని కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. చూడాలి మరి రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది. ఏదేమైనా కానీ విజయసాయి రెడ్డి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన ద్రోహం చేస్తున్నారనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.